సమాజంలో ప్రతి ఒక్కడు పేదరికంలో నలిగిపోతున్నాడు. ఈ మధ్య కాలంలో అయితే మరీ ఎక్కువైపోయింది. కానీ బాధలు పడటానికి ఇష్టపడుతున్నారు, కానీ మేము ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాం, ఈ పరిస్థితులు ఈ దేశంలో ఎందుకు కలుగుతున్నాయి, ప్రపంచంలో 4th బిగ్గెస్ట్ ఎకానమీ అయ్యుండి కూడా 70% పాపులేషన్ ఇలా ఎందుకున్నారు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా 140 మంది ఇదే పొజిషన్లో ఎందుకున్నారు, కనీసం ఇలాంటి వీడియోలు షేర్ చేస్తేనే గవర్నమెంట్ తెలిసి మన జీవితాలు బాగుపడతాయి అనేవి ఎప్పటికీ ఉండదు. కష్టాలకు అలవాటు పడిపోదాం, లేదంటే ఏదన్నా డ్యాన్స్ వీడియోలు లేదంటే వల్గర్ వీడియోలు చూసి ఆనందపడదాం, ఆ జీబీ డేటా అవ్వకూడదాం అనే తప్ప మన బాగు చేసుకుందాం, దేశాన్ని బాగు చేద్దాం, పేదరికాన్ని నిర్మూలిద్దాం అని ఎవ్వరికీ లేదు. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్ ఎవరైనా సరే ఒక లీడర్షిప్ తీసుకున్నారో వాళ్ళు దయచేసి దీని మీద ఈ పేదరికం ఎలా నిర్మూలించాలి అని ఇన్వెస్టిగేట్ చేయండి సార్. దాంతోపాటు దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కళ్ళు తోటివాడికి సహాయం చేయండి. కొన్ని కోట్లు మీ దగ్గర ఉంచుకోండి, కానీ మిగతా కోట్లు జనానికి పంచండి. దేవుడు చూస్తాడు, ఆ పుణ్యం మీకు ఇస్తాడు. చనిపోయిన తర్వాత మీరు కర్మఫలం ప్రకారం శివైక్యం అవుతారు.